రెడ్ బ్రేకింగ్ చూస్తున్న భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా 5వ రోజు నుంచి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రంథి ఇల్లు, ఆఫీసులతో పాటు అనుచరుల ఇండ్లు, కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. అయితే ఈ తనిఖీలకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు చెప్పకపోవడంతో ఇది పొలిటికల్ గేమ్గా ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గ్రంథి అలకపోనారు. ఈ క్రమంలో ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతారనే ఊహాగానాలు సైతం జోరుగా వినిపించాయి. ఈలోగా గ్రంథి శ్రీనివాస్ ఇంటిపై ఐటీ అధికారులు 5 రోజులుగా దాడులు చేస్తూ ఉండడంతో దీని వెనక జనసేన హస్తం ఉండొచ్చంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. రైట్, ఇక భీమవరంలోని మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. వరుసగా 5వ రోజు నుంచి అధికారులు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. గ్రంథి ఇల్లు, ఆఫీసులతో పాటు అనుచరుల ఇండ్లు, కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ తనిఖీలకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు చెప్పకపోవడంతో ఇది పొలిటికల్ గేమ్గా ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గ్రంథి శ్రీనివాస్ అలకబోనారు. ఈ క్రమంలో ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతారనే ఊహాగానాలు సైతం జోరుగా వినిపించాయి. అయితే ఈలోగా గ్రంథి శ్రీనివాస్ ఇంటిపై ఐటీ అధికారులు 5 రోజులుగా దాడులు చేస్తూ ఉండడంతో దీని వెనుక జనసేన పార్టీ హస్తం ఉండొచ్చంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఏం చేస్తున్నాను